చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టినటువంటి ఈ సంవత్సర కాలంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక రేంజ్‌లో చెలరేగిపోతున్నారు. ఎక్కడ ఎంత వరకు దొరికితే అంత దోచేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో చిన్నా చితకా వ్యాపారస్తులను వదిలిపెట్టట్లేదు. మట్టి లేదు, ఇసక లేదు, బూడిద లేదు, ఉద్యోగాల పైరవీలు లేవు, కబ్జా అసలు ఒకటేమిటి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచేసుకుంటున్నారు. డబ్బులు దోచేసుకొని పెట్టుకొని తర్వాత ఏ పార్టీ బుద్ధి పడితే ఆ పార్టీ అయితదిలే అని చెప్పి సిద్ధపడుతూ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు రోజు వినిపిస్తూ ఉన్నాయి. అలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపించే వాళ్ళల్లో ముందు వరుసలో మాట్లాడుకోవాల్సిన వాళ్ళల్లో ఆళ్ళగడ్డ నుండి, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుండి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి పేరు కూడా చాలా గట్టిగానే వినిపిస్తుంది. పతాక శీర్షికలో ఆ మేడం పేరు కూడా కనిపిస్తూ ఉంటది. చివరికి మనం రోజు చూస్తూ ఉన్నాం. ఏదో చికెన్ షాపుల దగ్గర కూడా అమ్మే చికెన్ మీద కేజీకింత అని చెప్పి రూ. 10 రూ. 5 కేజీకింత అని చెప్పి గాని వసూలు చేస్తూ ఉన్నారని, కొందరు చికెన్ షాపులు కొనే బంద్ చేసుకుంటున్నారు అని, అండ్ ఆమె తమ రాజకీయ ప్రత్యర్థుల్ని పూర్తిగా తొక్కివేసే ప్రయత్నం. ఆ రాజకీయ ప్రత్యర్థుల్లో ప్రధానంగా సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అని అధిష్టానం ఆమె మీద చాలా సీరియస్‌గా ఉంది. అయినా కూడా ఈ అఖిలప్రియ గారు ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పి రోజు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. అటువంటి కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా మహానాడు కోసం అని చెప్పి ఆ ఏర్పాట్లలో భాగంగా ఎక్కడికక్కడ మినీ మహానాడులు లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఆళ్ళగడ్డలో జరిగినటువంటి మినీ మహానాడులో అఖిలప్రియ గారు తగ్గేదేలా అన్నట్టు వాళ్ళకు వీళ్ళకెందుకు నేరుగా పార్టీ అధిష్టానానికి లోకేష్ గారికి, ఇంకా చంద్రబాబు గారికి డైరెక్ట్ వార్నింగ్సే ఇచ్చేశారు. ఒక పేరు చెబుతూ అంటే ఆమెకు సంబంధించినటువంటి అనుచర వర్గమేమో ఆమె ఆమె చెబుతున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ అన్నకు పదవి ఇవ్వాలి అని చెప్పి నేను లోకేష్ అన్న దగ్గరికి పిలుచుకొని వెళ్ళాను. ఎందుకంటే శ్రీకాంత్ అన్న ఫస్ట్ నుంచి మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, పార్టీని నమ్ముకొని ఉన్నారు. సో అట్లా బాగా పనిచేసే వ్యక్తికి ఇవ్వమని చెప్పాం. అక్కడ ఆ పోస్ట్ కోసం ఆ మండలం నుంచి ఇంకెవరన్నా పోయారనుకోండి, ముక్కు మొహం తెలియనోడు, వాళ్ళు పదవులు ఇచ్చినా కూడా మీరు ఆళ్ళగడ్డలో అడుగు పెట్టలేరు అని చెప్పారు డైరెక్ట్ గానే. మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి. అధిష్టానం కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కాదు అంటే పదవులు వచ్చినా కూడా మీరు ఆళ్ళగడ్డలో అడుగు కూడా పెట్టలేడు ఎవ్వడు అని చెప్పి డైరెక్ట్ వార్నింగే. అధిష్టానం కూడా ఇది మనసులో పెట్టుకోవాలని చెప్పారు. గుర్తు పెట్టుకోవాలి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు, పార్టీని నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే పదవులు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలో మేము చెబుతాం, మీరు వినాలి. కాదని ఏ ముక్కు మొహం తెలియనోడికి ఇస్తే మాత్రం వాడు ఆళ్ళగడ్డలు కూడా అడుగు పెట్టలేడు, ముందే చెబుతున్నామని చెప్పి ఈమె డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. ఇది డైరెక్ట్ గా లోకేష్ చంద్రబాబు సార్కి చేసినట్లే. మీరు ఎవరికంటే వాడికి ఇస్తే ఇక్కడ భరించాం, మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు శ్రీకాంత్ అన్న కావాలి అని చెప్పి లోకేష్ అన్న అడిగినాం, ఆయనకి ఇవ్వాలి. కాకుండా ఎవడో ముక్కు మొహం వాడు తెలియనోడికి ఇస్తామంటే మాత్రం ఊరుకోను అని. సో మరి యాక్చువల్‌గా భూమా అఖిలప్రియ గారి మీద ప్రతిసారి అధిష్టానం సీరియస్ గానే ఉంది అని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్‌గా అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చారు. మరిక నిజంగానే టీడీపీ అధిష్టానం అఖిలప్రియ మీద ఏమైనా చర్యలకి ఏమైనా గనక దిగుతదేమో చూడాలి మరి.